కన్నేష్ పార్టీ మారిన ఇగో పరిస్థితులు. ద్రోహులు అనేటోడు ఎప్పుడైనా ఎక్కడైనా ఉండే ఉంటాడు. వీళ్ళంతా పొలిటికల్ బ్రోకర్స్. పార్టీలు మారేటోళ్ళంతా పొలిటికల్ బ్రోకర్స్. పవర్ ఎక్కువ ఉంటే అక్కడ పోతారు. ఇలా మేము అడుగుతున్నాం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, పిసిసి ప్రెసిడెంట్గా ఉండి, ఎవడైతే పార్టీలు మారేటోళ్ళు ఉంటారో రాజీనామా చేసి వెళ్ళాలని చెప్పిండ్రు కదా. ఇలా మేము కూడా అదే అడుగుతున్నాం. రాజీనామా చేసి మీకు చిత్తశుద్ధి ఉంటే తీసుకోవాలి. ఆనాడు అన్నారు కదా, రాజీనామా చేసి రావాలి, రాజీనామా చేసి తీసుకోవాలని ఇలా మేము అడుగుతున్నాం. ఇలా మీరు చెప్పేటప్పుడు అట్లా అన్నారు కదా, పిచ్చి కుక్కల స్వైర వ్యవహారం ఎట్లుంటుందో అట్లా ఉరికిచ్చి కొడతామని చెప్పిండ్రు. వాళ్ళ ఇండ్ల ముంగట చావు దప్పులు ఉంటాయని చెప్పిండ్రు. వాళ్ళ ఇంటి ముంగట రాళ్లతో కొట్టిస్తామని చెప్పిండ్రు. వాళ్ళ ఇండ్లలో రాళ్లతో కొట్టిస్తాం ఎమ్మెల్యేలని చెప్పిండ్రు. ఇలా ఇది ఎందుకు వర్తిస్తలేదు మీకు? ఎమ్మెల్యేలను తీసుకుంటే ఇలా రాజీనామా చేయించి బై ఎలక్షన్ పెట్టి ఎందుకు పోలేదండి? వీళ్ళంతా పవర్ బ్రోకర్స్, పొలిటికల్ బ్రోకర్స్. ఎవడైతే పార్టీ మారినరో వాళ్ళందరూ కూడా అధికారం కోసం ఇలా పార్టీలు మారి నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలి. ఇది మీరు ఎలక్షన్ ఇంకేం పెట్టిండ్రట్లా, ఈ పార్టీలు మారడానికి కూడా వాళ్ళు ఒక మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. మరి దాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఫిరాయింపుల మీద మేనిఫెస్టోలో అంశం పెట్టిండ్రు, ఫిరాయింపులు ఉండవని. ఇలా ఫిరాయింపులు చేయించుకున్నారు కదా. రాహుల్ గాంధీ ఏమో పొద్దుగా లేస్తే భారత రాజ్యాంగం సంకలు పెట్టుకొని తిరుగుతాడు. సంకలు పెట్టుకొని తిరిగి ప్రజాస్వామ్య పాలన తెస్తాం, ప్రజాపాలన తెస్తామని అంటారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, సోనియమ్మ 6 గ్యారంటీలు ఇస్తే నేను ఏరో గ్యారంటీ ప్రజాపాలన అందిస్తాం, ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెప్పిండు. ఎక్కడుందండి ప్రజాస్వామ్య పాలన? ఇలా రిపోర్టర్లను కొట్టించే పరిస్థితి చూస్తలేమా? కెమెరామెన్లను రిపోర్టర్ను యూనివర్సిటీలో లైవ్ కవరేజ్ వెళ్ళినటువంటి కెమెరామెన్లను రిపోర్టర్లను కొట్టినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం కదా. 6 నెలల ప్రభుత్వంలోనే చూసినాం కదా. ఇలా యూట్యూబ్ ఛానళ్ళలో కూడా తిట్టే పరిస్థితి. యూట్యూబ్ ఛానల్ లేకుంటే ఇలా అధికారంకి వచ్చేటోళ్ళ. ఇలా మీడియాను కనీసం ఆ రోజు మీడియాను సెక్రటరియట్లో మేము వాళ్ళకు మంచి అవకాశం కల్పించి వాళ్ళకు అక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక రూమ్ కూడా ఇచ్చినాం కదా గత ప్రభుత్వం. ఇలా మేము ఓపెన్గా అందరు రావచ్చు అని చెప్పిండ్రు. ఇలా 5వ ఫ్లోర్కు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఛాంబర్లకు రిపోర్టర్లు వెళ్ళే పరిస్థితి ఉందా అండి? కెమెరామెన్లు వెళ్ళే పరిస్థితి ఉందా? అసలు సెక్రటరియట్లకు ఎంట్రీ ఉందా? ఇలా రిపోర్టర్లకు, మీడియా ప్రతినిధులకు ఉందా? ఎన్ని చెప్పిండ్రు వీళ్ళు. ఉన్నాయి లేని ఉత్తయి పచ్చి అన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. చెప్పింది ఏ ఒక్కటి కూడా అనుసరించేటువంటి పరిస్థితి లేదు. సరే, అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి తిరుగుతున్నారు అన్నారు. మరి మీరేంది ఈ సంవత్సర కాలం నుంచి హైకోర్టుకు పోతారు, హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టుకు పోతారు? ఎందుకు వెళ్ళామండి? అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకుంటామా? ప్రతి పౌరుడి యొక్క హక్కు డెఫినెట్గా న్యాయస్థానాలను ఆశ్రయించేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. నీకెక్కడ అన్యాయం జరిగినప్పుడు, డెఫినెట్గా ఎక్కడ తప్పు జరుగుతున్నప్పుడు, ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నప్పుడు రాజ్యాంగం ద్వారా లభించినటువంటి హక్కును వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిది ఉంటుంది. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలు మారిన దాంట్లో మేము కోర్టుకు వెళ్ళినాం. మా పైన అక్రమ కేసులు పెట్టిన దాంట్లో మేము కోర్టుకు వెళ్ళినాం. ఇలా ఏసీబీ కేసులు పెడితే కేటీఆర్ గారు కోర్టుకు వెళ్ళినాం. ఈడీ కేసులు పెడితే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. డెఫినెట్గా న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. వీళ్ళ చేస్తున్నటువంటి అబద్ధాలపు అక్రమ కేసులను మరి ప్రజలకు చెప్పాలి కదా. మా మీద అక్రమంగా కేసులు పెడతా ఉంటే మేము న్యాయ సలహాదారుల సలహాలు తీసుకొని మేమెందుకు పాటించకూడదు? మీకేది ఉందా? రాజ్యాంగం అందరు కల్పించింది కదా. మీలాగా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెప్పి అన్ని తుంగలో దొక్కి అబద్ధాలతోనే ఇలా పరిపాలన నడిపిస్తా ఉన్నారు కదా. అయితే అవినీతే జరగలేదు ఈ ఫామ్లా రేస్ విషయంలో అంటారా? అవినీతి జరగలేదని కేటీఆర్ గారు ఇప్పటికీ 60 సార్లు చెప్పిండు. 60 సార్లు కాదు, 600 సార్లు చెప్పినా కూడా, 600 సార్లు చెప్పినా కూడా మరి ఒక క్యాబినెట్ ఆమోదం లేకుండానే అంత ఎత్తున 55 కోట్లు ఎట్లా నిధులు మరలిస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. 1. 2, దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది అని పెద్ద ఎత్తున ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకు క్యాబినెట్ అనుమతి తీసుకోలేని పరిస్థితి? 1, హెచ్ఎండిఏ ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రి గారు ఉంటే వైస్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు తన శాఖకు సంబంధించి. తనకు శాఖకు సంబంధించినటువంటి ఇంకోటి ఏంటంటే, స్పాన్సర్డ్ ఏ సంస్థ అయితే ఉంటుందో హెచ్ఎండిఏ, మున్సిపల్ 2 కూడా ఇండివిజువల్ సంస్థలు. అవి
రెండు ఇండివిజువల్ సంస్థలు. వాటి డెవలప్మెంట్ కోసం కాదు, ఏదైనా స్పాన్సర్ ప్రోగ్రామ్స్కు ఇవ్వడానికి వాటికి పూర్తి స్వేచ్ఛ ఉన్నాయి రెండు సంస్థలకు. సో దాంట్లో భాగంగానే తను ఇచ్చిండు, దాంట్లో ఏం కరప్షన్ జరగలే. ఆ రెండు సంస్థలకు వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి ఆ డబ్బుని వినియోగించుకునేటువంటి హక్కు సంస్థకు ఉంటుంది. కాబట్టి దాంట్లో పెద్ద తప్పేం కాదు. వీళ్ళు తప్పుగా చూపించి దాన్ని బూచిగా చూపించి ఏదో దీంట్లో డబ్బులు మారిపోయినాయి, ఏదో దోసుకున్నాడని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరు దోసుకోలేదు. దీంట్లో హెచ్ఎండిఏ నుంచి డైరెక్ట్గా ఈ ఫార్ములా కంపెనీకి ఏదైతే ఉందో డైరెక్ట్గా చెక్ రూపంలో ఖచ్చితంగా అకౌంట్లో పడిపోయినాయి అమౌంట్ అంతా కూడా. ఎక్కడ కూడా దాంట్లో ఫ్రాడ్ జరగలేదు. క్యాబినెట్ ఆమోదం అవసరం లేదా? ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా జరగలేదా? నేనేమంటున్నా, క్యాబినెట్ ముఖ్యమంత్రి కన్సల్లోనే ముఖ్యమంత్రికి చెప్పి చేసిండ్రు. క్యాబినెట్ ఆమోదం అంటే కొన్నిటికి అవసరం ఉంటుంది, కొన్నిటికి అవసరం ఉండదు. ఇలా ప్రతిదానికి క్యాబినెట్ కావాలని అంటే ఏ మంత్రి కూడా పనిచేయాలండి ఈ దేశంలో. ఇలా మీరు పెట్టేటువంటి కేసులు ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఏ మంత్రి కూడా పనిచేయలేరు ఈ దేశంలో. నేనేమంటున్నంటే సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు, అదేవిధంగా స్వేచ్ఛ ఇలా ఈ రెండు సంస్థలకు వాళ్ళ ఈ స్పాన్సర్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి, ఆ సంస్థలు ఎలివేట్ చేసుకోవడానికి ఆ రెండు